నా పేరు స్వామి సార్. స్వామి. ఏ ఊరిది? గౌరిపల్లి. గౌరిపల్లి. ఇప్పుడు ఈ నిలబడ్డ పొలం కూడా పోయేదేనా? మొత్తం పోయే సార్ ఇది. మొత్తం వీడికెళ్ళి ఆడికి ఓ ఇప్పుడు మా గౌరిపల్లి గ్రామంలో మొత్తానికి 50 ఎకరాలు పోతుంది. 50 ఎకరాలు. ఒక్క మనిషికి ఎకరన్నర 2 ఎకరాలే ఉంది. ఆ 2 ఎకరాలు చిన్నకారు రైతు, అంత చిన్నకారు రైతులే. ఎవరు కూడా 4 ఎకరాలు 5 ఎకరాలు లేడు. ఓ కింది పక్కన 4 ఎకరాలు ఉంది, నాది సొంతం. నా 4 ఎకరాలు పోతుంది. ఇంకా నాకు ఏది కూడా మిగులుతలేదు అలా. ఇంకా కనుమలు అంతా 2 ఎకరాలు వాళ్ళు కూడా పోతురు. మొత్తం ఆశ లేకుండా మొత్తం పంట పొలాలు పుల్లు, పత్తి అయినా వంతది, వరి అయినా వంతది, మక్క అయినా వంతది. ఓ అడవి కాదు, గుట్టలు కావు, చెట్లు కావు, మంచి రేడ్ పొలం. పైసలు ఇస్తుందంటారు అంట ప్రభుత్వం. పైసలు వేసుకోవాలి సార్. మేము బతికేది పొలం మీద, పొలం దున్నుకొని బతుకులం. మాకు ఇంకో జాబులు లేవు, బయట పోయి పని చేయడానికే మొత్తం కాదు. మేమంతా రైతులం, మేము చేసుకోవాలి, బతకాలి. సంవత్సరం పంట అంతనే బతకాలి. మేము పోయి వేరే పని ఏం పని చేస్తాం ఇప్పుడు? మాకు చదువు చక్కగా రాదు, పోయి బయట బిజినెస్ చేయలేము. మేము పోయి ఏం చేయాలి అప్పుడు? మా పొలం మాకుంటే మేము బతాం. నువ్వు పైసలు ఏం చేస్తావు? 2 రోజులు ఉంటే తాగుతాం, తింటారు పిల్లలు, ఖరాబు చేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు రోడ్డు చేసి కొట్టేస్తారు. ఇక అప్పుడు చిప్ప తీసుకొని అడుకుంటూ పోవాలి. భూ అని ఓడి అడగాలి, పైసలు అని ఓడి అడగాలి. ఈ పని అయిపోతుంది. అదే ప్రభుత్వం ఏమంటుందంటే మేము నష్టపరిహారం కట్టిస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏమంటున్నాడు? ఆయన కలిసి కలిసిన సార్. కలిసి ఏమంటున్నా అంటే నాకేం తెలియదు, నాకు గుర్తు లేకుండా వచ్చి నేను ఏం చేయలేను. ఎమ్మెల్యేకి తెలియకుండా వస్తుందా? వస్తానంటే నాకు తెలియదు అంటుండు. ఆల్రెడీ నాకు తెలియదు, నేను ఏం చేయలేను అంటుండు. అప్పుడు మేమేం మాట్లాడాలని అర్థం కాకుండా అయిపోయింది. నాకు తెలియదు అన్నాక మేమేమైనా తెలియదు. ఇప్పుడు ప్రెసెంట్ మీ పట్ల నేను కూడా పోరాడతా అంటున్నాడా, లేకుంటే ఏం చెప్తున్నాడు? అంటే రేటు గురించి అంటే మేము పోరాడతా. రేటు గురించి అయితే రోడ్ అయితే ఆపలేను. ఆపని నాకు తెలియకుండా వచ్చి నేను ఏం చేస్తా, నేనేం చేయలేను అంటుండు. లాస్ట్ నేను ఏం చేయలేను అని చెప్తుడు. మరి ఎట్లా చేయాలంటే ఇప్పుడు మీరు నష్టపోతారు కదా రైతులు. నష్టపోయిన రేటు గురించి మాట్లాడదాం, రేటు గురించి మాట్లాడదాం అంటారు కానీ రోడ్ అయితే ఆపదామని అంటలేడు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా రేట్ మాట్లాడుతా? మాకు రేట్ అవసరం లేదు సార్. మా పొలాలే మాకు కావాలి. పైసలు మేము ఏం చేసుకుంటాం? పైసలు ఇవ్వాలంటే తింటాం, తాగుతాం, అయిపోతుంది. మా జీవితాంతం పిల్లలు ఏం బతకాలి? అది పరిస్థితి. అది పైసలు అయితే వద్దు, మా పొలమే మాకు కావాలి. కాకపోతే మా ఊరు ముందరికి వెళ్ళి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చిర్రు, నెంబర్లు వేసిర్రు. ఆ నెంబర్ల ప్రకారం పోతుందని అంతా డిసైడ్ అయిపోయారు. అక్కడ పొలాలు కూడా ఏం సపోర్ట్ చేయలే. రాత్రి తెల్లారే వరకల్ని సర్వే నెంబర్ ఇచ్చారు. ఇచ్చి ఈ పక్క తిబులా రోడ్ అని మాపిచ్చేసారు. ఈ మొత్తం పంట పొలాలే. ఒక్కటి కూడా నీకు ఒక 10 గుంటలు కూడా పంట వండని పొలం లేదు. దీని పొడత ఆడికి చూపిస్తాం. అన్ని పంట పొలాలే, అన్ని పంట పొలాలే. గతంలో బీఆర్ఎస్ ఫస్ట్ అలైన్మెంట్ ఇచ్చినప్పుడు ఇట్లనే పొలాల మీద తీసుకుపోయిందా? అప్పుడు ఏమన్నా గవర్నమెంట్ గుట్టల పొడతా, గవర్నమెంట్ లాన్లు ఆ సైడ్ పొడతా మొత్తం రైతులు నష్టం కాకుండా తీసుకుపోయారు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా ఈ మార్పు జరిగింది అనుకోవచ్చు? మార్పు అంటే ఇంకో తనంగా వాళ్ళు కూడా చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో తన మార్కింగ్ చేసారు. ఆ సైడ్కి వెళ్ళి పెద్ద పెద్ద పొలాలు ఉన్నాయి. ఒక్కరికి 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లుంది. వాళ్ళ పొలాలకు వెళ్ళి పోతున్నా చెప్పి మా చిన్నకారు రైతులు దెబ్బేసారు. వాళ్ళ పొలాలను వాళ్ళ పొలాలు కాపాడడానికే మా పొలాలకు దెబ్బిరు ఆల్రెడీ. అంతే. మరి ఇబ్బంది కదా ఎట్లయితే. పక్కనేమో తెలంగాణలో ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది, రైతుల రాజ్యం ఇది, రైతుల కోసమే వచ్చింది, రైతుల కోసం పనిచేస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నాం అని చెప్తా ఉన్నారు. రైతుల రాజ్యం కాదు సార్. రైతుని మొత్తం ముంచిపారేస్తారు. రైతుల పరిస్థితే కాదు ఇది. రైతులకు ఏముంది సార్? కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిరు. తర్వాత యూరియా కొడతా పెట్టేసి ఎగ్గొట్టి సార్, ఎగ్గొట్టిరు. ఇప్పటికి కేసీఆర్ ఉంటే ఈ దసరాకు రైతు బంధు వేసేది. ఇప్పుడు కూడా లేదు. మళ్ళా ఇది కూడా కొట్టేటి ఎవరు? ఇది పోయింది. యూరియా దొరకక లైన్ పర్సన్ అయిపోయారు జనాలంతా రైతులు. మళ్ళీ ఇప్పుడు ఈ పొలం ఈ పరిస్థితి ఇది. మరి మార్పు కావాలి, మార్పు మొత్తం కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, మార్పు కావాలని చెప్పేసారు కదా. మార్పు ఏం లేదు సార్. మార్పు మొత్తం చిన్నకారు రైతుల పాటు చేయడానికి మార్పు, ఇంకోటి ఏం లేదు. చిన్నకారు రైతుల మొత్తం ముంచేయాలి అంతే. ఇప్పుడు ఈడికి వెళ్ళి ఏడికి నల్గొండ దాకా మొత్తం చిన్నకారు రైతులే. పెద్ద పెద్ద లెంచార్లకు వెళ్ళి పట్టభూములకు వెళ్ళి భూస్వాములకు వెళ్ళి ఉన్నది వాళ్ళ తీసిర్రు, చిన్నకారు రైతులను వేసేసారు. ఏ లీడర్ కూడా మాకు అడ్డుపడతలేడు. మేము అన్ని దావులకు పోయినాం. హెచ్ఎండి ఆఫీస్కి పోయినాం, కలెక్టర్ దానికి పోయినాం, ఆర్డీఓ ఆఫీస్కి పోయినాం, ఎంఆర్ఓ దానికి పోయినాం. అన్ని తాను పోయి మాట్లాడితే వాళ్ళు కూడా మేమేం చేస్తాం? మేము చెప్తే జిదాలే అంతే. ముఖ్యమంత్రికి గుర్తు, లీడర్కే గుర్తు అని మాత్రం లీడర్ వాళ్ళు కూడా దుబ్బేస్తారు ఆఫీసర్లు. ఇది వాళ్ళు కూడా మాకు కొద్దిగా కూడా రెస్పాన్స్ ఇస్తలేరు. మేము తిరిగి ముఖ్యమంత్రులకు తెలుసు, మాకు తెలియదు అంతే. వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాం. మాది ఏముందా? చేయమంటే చేస్తాం, వద్దంటే కొల్లా చెప్పేస్తారు వాళ్ళు కూడా. రైతుల పరిస్థితి ఎట్లుంది? ముఖ్యంగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసిరు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చూస్తా ఉన్నారు సార్. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చినాక రైతులు మొత్తం అల్లంకొల్లం అగడైపోతారు. ఏం లేదు.
ఇప్పుడు 1000 ఎకరాలు రైతు పొలాలే గుంచుతారు. రైతులు ఎక్కడ పోవాలి? ఏం చేసి బతకాలి? ఉన్నది ఎకరా 2 ఎకరాలు. ఆ 2 ఎకరాల పరిస్థితి ఏంది? ఎక్కడ పోవాలి? మా బతుకంతా ఆగమైపోయింది. పంట పొలాలు సార్, ఈ పంట పొలాలు కాకపోతే మేము కూడా పోతే గుట్టలో బొట్టలో ఉండే ఇంత అడవి లేకుందంటే వదిలేద్దాం. మేము బతికేదే దాంతో. ఇలా 1 ఎకరా నాటితే 4 పుట్లు వడ్లు అవుతుంది. 4 పుట్లు వడ్లు అంతే కుటుంబం బతుంది. అన్ని బోర్లు సార్, ఇప్పుడు గౌరిపల్లి చివరిలో 100 బోర్లు ఉన్నాయి. ఈ టిబ్లర్ వైకెళ్ళి కావాలంటే ప్రతి బోర్ చెక్ చేపించి చూపిస్తాం. పంట పొలాలు బోర్లు మొత్తం పంట పొలాలు బోర్లే. మరి రేవంత్ రెడ్డి గారు కూడా మీ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తి, మన ముఖ్యమంత్రి గారు కూడా. మరి ఆయన నేను రైతు కుటుంబాల నుంచి వచ్చిన నాది రైతు ఫ్యామిలీనే అంటాడు. ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతుంటే ఆయనకు సంబంధించినటువంటి రైతులే వీళ్ళంతా కూడా, వేరే జిల్లా వాళ్ళు కాదు. ఇప్పుడు సరే జిల్లాలు వేరే నార్కర్నూలు పోవచ్చు, కానీ ఈ దీనికి సంబంధించిన ఇప్పుడు కల్వకుర్తి తాలూకాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మరి ఎందుకు పట్టించుకోవట్లేడు దీన్ని అంతా? ఆయన ఎందుకు సార్, ఇప్పుడు ఆయన కలకుర్తి అయినది, మాది రంగారెడ్డి కలిసింది. మా ఊర్ల కాడికి ఇప్పుడు ఏముంది, ఆయన ఏరియా డెవలప్ కావాలని తీసుకొచ్చి మా మీద దొబ్బేసిండు. ఆల్రెడీ రంగారెడ్డిలో కలిసిన వాళ్ళ కాడికే దొబ్బిండు టిబ్లార్ రోడ్. ఆయన నా కలకుర్తి వాళ్ళకు ఏది పడతలేదు, వాళ్ళ పొలాలు డిమాండ్, పోయేది మా పొలాలు డిమాండ్ వాళ్ళది, అంతే. ఆగమయ్యేది మేము, వాళ్ళ దుక్కుల మొత్తం మంచిగా డెవలప్ అవుతుంది. డెవలప్మెంట్ వద్దా అని చెప్పి మాట్లాడుతున్నాడు. డెవలప్మెంట్ వద్దంటే ఆ కేసీఆర్ వెంటకెళ్ళి ఉండమని మేము వద్దట్లేం కదా. కేసీఆర్ అన్ని ఆలోచన చేసి గుట్టల పొడతా, గవర్నమెంట్ల పొడతా, గవర్నమెంట్ ల్యాండ్లు సగం ఉంటే పట్టపొలాలు సగం ఉన్నాయి. ఇప్పుడు మొత్తం పట్టపొలాలు 100% పట్టపొలాలే. పట్టపొలాలు కూడా మొత్తం తరి పొలాలు, రేగళ్ళు, నల్ల పొలాలు, ఎర్ర పొలాలే పంటలు పండేవి, దాంట్లోకెళ్ళే పెట్టిరు. ఏది లేదు. ఓసారి ఇప్పుడు 10 సెంట్ నాదే, ఇది నాలో 10 సెంట్ ఉంది. ఇంట్లో ఇది 1 ఎకరా 15 క్వింటాలు 20 క్వింటాలు పత్తి పండుతుంది. ఈ పత్తి పండే పొలం అయినా మేము ఏం చేసుకొని బతకాలి? మొత్తం పంటనే పాడైపోతుంది. ఇప్పుడు మీరు పైసలు ఇస్తా అన్నా వద్దంటురా, లేకుంటే పైసలు పెంచాలంటురా? అసలు ఎట్లా? పైసలు మాకు వద్దు, మా పొలమే మాకు కావాలి. పైసలు ఏం చేసుకుంటాం సార్? మేము కష్టం చేసుకుని బతుకు సంవత్సరం పంట పండి బతాం. నువ్వు ఇలా పైసలు ఇస్తే మేము ఏం చేసుకుంటాం? అంటే మీ ఊరు పక్కన ఊరు ఉన్నదని చెప్పి ఎమ్మెల్యేని కూడా గెలిపించుకున్నారు. మరి ఆయన ఏం సపోర్ట్ చేస్తలేడా దానికి? దీని గురించి చెప్తున్నా కదా సార్, నాకు తెలియకుండా రోడ్ వచ్చింది, నేనేం చేసి చెప్పు? నాకు తెలియదు, దాన్ని నేనేం చేయలేనా ఆయన అంటుడు. నాకు తెలియదు అని చెప్పేస్తుంది కొలాసా. అడిగినా కూడా, అడిగితే లేదు. మరి ఎమ్మెల్యే అట్లా చెప్తే రైతుల పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది? మరి మేము అదే ప్రజల ఆగమవుతున్నాం అంటే సపోర్ట్ చేస్తలేడు. నాకేం తెలియదు. ఇప్పుడు ఆయనే సంబంధం లేదని అన్నప్పుడు ప్రభుత్వం ఆగదు కదా, వేసుకుంటూ వస్తానే ఉంటది. మరి మీ పరిస్థితి ఏంది? ఏం చేయాలంటే? మా పరిస్థితి మేము మమ్మల్ని అగడి చేయడానికే పరిస్థితి ఇది, ఉండనికే కాదు కదా. ఇప్పుడు ఎడ్లు అడుకునే సార్, మేము చచ్చినా సరే బతికినా సరే రోడ్డు కడబడి ఇంతమంది చచ్చిపోయినా సరే జీసీపీ వస్తే కాల పెడతాం. ఏదైనా సిద్ధమే. ఈ పొలం పోతున్నప్పుడు సిద్ధం, పొలం పోయినా సరే సావనికి కూడా సంపనికి కూడా తయారీకి వస్తాయి. ఆ పరిస్థితి చేస్తాం మా పొలం వల్ల. ఇక పొలమే పోతుంది, మేము ఉండేం చేయ. మా పరిస్థితి ఏంది ఇది? గతంలో 10 సంవత్సరాల దాకా కూడా ఎప్పుడన్నా ఇట్లాంటి యూరియా బస్తాల కోసం కావచ్చు, ఇట్లా పొలాలకు అది ఇది వస్తున్నదని కావచ్చు, ఎప్పుడన్నా తిరుగుబాటు చేసిరా ప్రభుత్వం? రాలే, ఎన్నడూ కూడా కొరత లేదు. యూరియా బస్తాల కొరత ఎప్పుడు లేదు, ఇప్పుడే వచ్చింది. ఈ సంవత్సరమే వచ్చింది. పోయిన సంవత్సరం వస్తున్నది మళ్ళీ యూరియా కూడా, ఈ సంవత్సరమే అయింది. పోయిన సంవత్సరం యూరియా కూడా దొరికింది. మనం ఉన్నది కరెక్ట్ చెప్పాలి, అట్లా ఉన్నది కరెక్ట్ చెప్పాలి. పోయిన సంవత్సరం కూడా 20 కొల్ల ఉన్నాయి, ఈ సంవత్సరం మొత్తం ఇట్లా అయిపోయింది. ఏమైనా మేమే ఏడుకోయినా రైతుల కాడికి గ్యాంగ్ కట్టుకొని ఆఫీసర్ల కాడికి ప్రతి దానికి పోయి అడుగుతున్నా కానీ ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఏ లీడర్ కూడా వస్తలేడు, అందరు ఒకటే. ఫైనల్ గా అయితే ఇచ్చేది లేదంటే ఇచ్చేయలేదు. చంపినా సరే, సవా దిగినా సరే పొలం కాడ అయితే మేము అడ్డుపడతాం.